నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గుబ్బలమ్మ తల్లి 12వ జాతర మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆశీస్సులతో 3 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. జాతర సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గరగా నృత్యాలు మరియు వైభవంగా సాగిన బోనాల ఊరేగింపులు, కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోగా భక్తుల కోసం ఆలయ కమిటీ సర్వ సౌకర్యాలు కల్పించింది. గ్రామ ప్రజల సహకారంతో జాతరను విజయవంతంగా నిర్వహించినట్లు రాజా మాజీ సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్, యువ నాయకులు బుద్ధ కృష్ణబాబు తెలిపారు. పెద్దనాపల్లి గ్రామ దేవతైన శ్రీ 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 గుబ్బాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు పండగ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మా గ్రామ దేవతైన పెద్దనాపల్లి గ్రామ దేవతైన గుబ్బాలమ్మ తల్లి జాతర మన గ్రామ పెద్దలు అలాగే గ్రామ ప్రజలు సహకారంతో అలాగే మా బంధుమిత్రుల సహకారంతో ఈ యొక్క అమ్మవారి గుడిని నిర్మించుకొని 2 సంవత్సరాలు అవుతుంది. 2వ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. 2 సంవత్సరాలు అవుతుంది. గత 12 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి జాతర రంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మన ప్రతిపాడు నియోజకవర్గం శాసనసభ్యురాలైన శ్రీ వరుపుల సత్యప్రభ రాజా గారు ఆధ్వర్యంలో ఈ యొక్క జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి సహకారం వల్ల ఈ జాతర ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ఆలయ కమిటీ గుబ్బాలమ్మ కమిటీ వారు సహకారంతో ఈ ఏర్పాట్లన్నీ చేయించడం జరిగింది. వారు కూడా ఈ ఏర్పాట్లు చాలా సక్రమంగా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా ముందు నడిపించి మన గ్రామ పెద్దలకి గ్రామ ప్రజలకి అందరికీ కూడా మంచి పేరు తెచ్చి ఈ యొక్క అమ్మవారి జాతర మహోత్సవాన్ని నిర్వహించినందుకు కమిటీ వారికి అలాగే మన ఎమ్మెల్యే గారైన వరపుల సత్యప్రభ రాజా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామం. ముందుగా గ్రామ ప్రజలు అందరికీ అలాగే భక్తులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాం. చాలా సంతోషకరం. ఈ గుబ్బాలమ్మ పండుగ ఈ సంవత్సరంతో 12వ సంవత్సరం. అలాగే ముందు 10 సంవత్సరాలు గుడి కట్టకుండానే పాత గుడి ద్వారా మన పండుగ చేసుకున్నాం. ఇప్పుడు 2వ సంవత్సరంగా కొత్త గుడి కట్టి 2వ సంవత్సరంగా ఈ పండుగ విందుగా జరుపుకుంటున్నాం. అదే తొలి రోజు ఉయ్యాల ఊరేగింపు పండుగ, 2వ రోజు జాతర చాలా బాగా జరిగింది. జాతర కూడా చాలా బాగా జరిగింది. మన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారి ఆశీస్సుల మేరకు ఈ పండుగను చాలా ఆహ్లాదకరంగా మన ఊరిలో కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా నిన్న ఈ ఊరిలో ఈ పండగకి వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈరోజు పండగ, ఈ పండగ వాతావరణం చూస్తే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ పండగనే ప్రతి సంవత్సరం కూడా ఇంకా వైభవంగా జరగాలని మనసారా కోరుకుంటూ మన గ్రామ ప్రజలందరికీ అలాగే ప్రత్యేకంగా యూత్ కుర్రవాళ్ళు అలాగే మేనేజ్మెంట్ గుబ్బాలమ్మ మేనేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ మాట్లాడడానికి అవకాశం అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై గుబ్బాలమ్మ, జై గుబ్బాలమ్మ, జై జై గుబ్బాలమ్మ. అందరికీ గుబ్బాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ కార్యక్రమం మన గుబ్బాలమ్మ జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. మన శాసనసభ్యులు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు
వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు నిన్న 12వ తారీఖు మొదలైంది. ఆ రోజు బోనాల ఊరేగింపుతో బోనాలు తీసుకొచ్చి ఉయ్యాల రాటలు తీసుకొచ్చి, అలాగే రెండో రోజు నిన్న గరగనాట్యాలతో, అలాగే ఈరోజు అమ్మవారికి ప్రసాదాలు మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఆహ్లాదకరంగా ఈ గుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నానాజీ గారు, అలాగే గోవింద్ గారు, కమిటీ సభ్యులు, యూత్ గుబ్బాలమ్మ యూత్ అందరూ కలిసి ఈ ఆలయ నిర్మాణానికైతేనేమి ఇతరేతర కార్యక్రమాలకైతేనే ముందుండి పట్టు వదలని విక్రమార్కులాగా ఈ గుడి నిర్మాణం అయ్యేంత వరకు కష్టపడి అందరూ గుడి నిర్మించుకొని ఆడపడుచులందరికీ కూడా గుబ్బాలమ్మ వారి ఆశీస్సులు ఉండాలని, గ్రామస్తులకి అందరికీ గుబ్బాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆడపడుచులు, అన్నదమ్ములు అందరూ సుభిక్షంగా ఉండాలని, గ్రామదేవత అందరికీ ఆరోగ్యాలు అత్యవసర ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, యూత్ వారికి, అలాగే కమిటీ వారికి కూడా గుబ్బాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. జై హింద్. జాతర 12వ జాతర మహోత్సవ శుభాకాంక్షలు. అదే మనకి 12వ సంవత్సరంగా ఈ జాతర జరుగుతుంది. మనం అమ్మవారి ఆలయం కట్టుకొని 2వ సంవత్సరంగా ఈ సంబరాలను అంబరాలంటే మన ఆలయ కమిటీ వారు, అలాగే పెద్దలు గోవింద్ గారు, ఇద్దరు పెద్దలు నానాజీ గారు, యూత్ వారు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అలాగే గత సంవత్సరం కూడా మన శాసనసభ్యులు శ్రీ వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు, ఈ సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని గ్రామ ప్రజలందరికీ ఆ గుబ్బాలమ్మ అమ్మవారు ఆశీస్సులు, దయాకరణ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి, కమిటీ వారికి అందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ కార్యక్రమం పిల్లలందరూ కూడా వీక్షించి ఈవెంట్ని వీక్షించి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రోగ్రాం జరుపుకుంటారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. పూర్ణచంద్రబింబం నుంచి వచ్చేటటువంటి ఆ వెన్నెల కిరణాలని తినడానికి అలవాటు పడినటువంటి చకోర పక్షి పొగ మంచు దగ్గరికి వెళ్ళది తింటుందా నాన్న చల్లగా ఉంటుందని. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏది ఇతర విషయం చేరలేదు.